సో ఒక టెక్నాలజీ మాత్రం చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఎవ్రీడే చాలా జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ మీకు ఈ స్కిల్స్ అంటే హైర్ చేసుకోండి. అది ఏ స్కిల్స్ అంటే అజూర్ అండి. మీరు అజూర్ క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. లైక్ అజూర్ డెవాప్స్ కానీ, అజూర్ క్లౌడ్ ఇంజనీర్ కానీ, ఆర్ అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఆర్ అజూర్ క్లౌడ్ మైగ్రేషన్స్ కానీ, ఓకే, ఆర్ అజూర్ రిలేటెడ్ డేటా అనలిస్ట్ జాబ్స్ కానీ, అజూర్ రిలేటెడ్ డేటా ఇంజనీర్ జాబ్స్ కానీ, ఇవి ఇన్ని రకాల జాబ్స్ ఈ అజూర్తో టైఅప్ అయి ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాయి ఈ ఓపెనింగ్స్ అన్నీ కూడా, ఈ హైరింగ్ కూడా. ఎవరైతే ఒక మినిమం 2 years ఎక్స్పీరియన్స్తో ట్రై చేద్దాము, జాబ్ త్వరగా తెచ్చుకుందాము, నాకు ఈ డేటా రిలేటెడ్ జాబ్స్ మీద, నాకు ఈ డేటా రిలేటెడ్ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఇది కోర్స్ నేర్చుకోవచ్చు అండ్ జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను చాలామందికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపిస్తున్నాను ఈ అజూర్ క్లౌడ్ మీద. మీకు అది అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, అజూర్ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, ఆర్ అజూర్ క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, ఆర్ అజూర్ డేటా ఇంజనీర్ కావచ్చు. అన్ని రకాలు ఇప్పుడు చెప్పిన రోల్స్ అన్నిటి మీద సో మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రోల్స్ అన్నిటికీ అనాలిసిస్ చేస్తూ అండ్ ఓపెనింగ్స్ చూస్తూ, ఎందుకంటే ఎవ్రీడే వాళ్ళకి ఓపెనింగ్స్ కూడా షేర్ చేస్తూ ఉండాలి. నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ 2 years ఎక్స్పీరియన్స్తో ఈ స్కిల్స్ మీద ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఓపెనింగ్స్ చాలా వస్తున్నాయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అజూర్ క్లౌడ్ మైగ్రేషన్ ఇంజనీరు, అజూర్ డేటా ఇంజనీరు, అజూర్ రిలేటెడ్ డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా. ఇప్పుడు మీకు సపోజ్ పవర్ బై ఓపెనింగ్స్, సపోజ్ మీరు ఇప్పుడు పవర్ బై డెవలపర్గా ట్రై చేస్తున్నారు అనుకోండి, కొన్ని కంపెనీస్ అజూర్ ఏడిఎఫ్ కూడా అడుగుతున్నాయి. ఓన్లీ నాకు పవర్ బై ఎస్క్యూఎల్ వచ్చంటే సరిపోవట్లేదు. నాట్ ఎనఫ్ దోస్ స్కిల్స్. యూ హ్యావ్ టు యాడ్ సమ్ అడిషనల్ స్కిల్స్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు గెట్ పవర్ బై డెవలపర్ జాబ్స్. అందువల్ల పవర్ బై జాబ్స్ ట్రై చేసేవాళ్ళు కూడా, డేటా అనలిస్ట్ జాబ్స్ ట్రై చేసేవాళ్ళు కూడా ఈ అజూర్ రిలేటెడ్ క్లౌడ్ ఆర్ అజూర్ రిలేటెడ్ టెక్నాలజీ అయితే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది డేటా అనాలిసిస్ పర్పస్ కోసం. అందుకే ఎవరైనా సరే డేటా రిలేటెడ్ జాబ్స్ ట్రై చేసేవాళ్ళు అజూర్ రిలేటెడ్ నేర్చుకోండి. ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, మరి అది తక్కువ, ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, దాని మీద ఏమైనా ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయంటే దానికండి. బట్ ఎక్కువ కంపెనీస్ ఇప్పుడే ప్రజెంట్ అయితే మాత్రం ఈ అజూర్ మీద ఎక్కువ పడ్డాయి. సో మీరు అజూర్ నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా అప్కమింగ్ మంత్స్లో మంచి ఓపెనింగ్స్ కూడా, జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. చాలామంది ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఫాస్ట్గా ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎవరైనా కోర్స్ నేర్చుకునే వాళ్ళు, మీకు డేటా రిలేటెడ్ జాబ్స్ కానీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి అండ్ క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఎవరైతే ట్రై చేయాలని కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఈ అజూర్ రిలేటెడ్వి నేర్చుకోండి. అజూర్ డెవాప్స్, అజూర్ క్లౌడ్ ఇంజనీరు, అజూర్ డేటా ఇంజనీరు, అజూర్ డేటా అనలిస్ట్, అజూర్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇవి చాలా రకాలు ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా నేర్చుకోండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే సో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఓకే, వీ విల్ ప్రొవైడ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకే, త్వరగా జాబ్ రావాలి అండ్ మీ కమిట్మెంట్ కూడా ఉండాలండి. ఏదో త్వరగా జాబ్ వస్తుందని చెప్పడం కాదు, మీరు 2 to 3 months బాగా ప్రాక్టీస్ చేయాలి. కోర్స్ నేర్చుకున్న టైంలోనే ఎవ్రీడే 1 or 2 hours కానీ ప్రాక్టీస్ చేశారంటే మీకు 3 monthsలో మార్చ్ కల్లా మంచి కంపెనీలో సెటిల్ అయిపోతారు. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.